హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ బెంగళూరు టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఆ నోటీస్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 44 అయితే మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. అందులో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రొవిజనల్ ప్యానల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ వచ్చేసి టోటల్ 36 మెంబర్స్కి అయితే ఈ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఇంకా 8 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఆ ప్యానల్ సంబంధించి నెక్స్ట్ మనకి ప్యానల్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా కొంతమంది అయితే జాయిన్ అవ్వరు. వాళ్ళకు కూడా రిమైండర్ పంపించిన తర్వాత కూడా ఎవరైతే మనకి జాయిన్ అవ్వరో వాళ్ళని తీసేసి వేరే ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా మనకి ప్యానల్ ఇవ్వటం జరుగుతుంది. సెకండ్ లిస్ట్ అయితే మనకి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా మీకు ఒక స్టేషన్ అయితే మనకి అలాట్ చేయడం జరుగుతుంది. 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరికి మనం ఇచ్చినటువంటి అడ్రస్కి కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్ తీసుకుని మనం రిపోర్ట్ అయితే చేయాలి. అలాగే మనకి మెయిల్ కూడా మనకి రావడం జరుగుతుంది సెలెక్ట్ అయినట్లుగా. మనకి ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకు ప్రిన్సిపల్ చీఫ్ పర్సన్ ఆఫీస్ సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ, ఇక్కడైతే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనకి డివిజన్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ నోటీస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ ఒకసారి చూడొచ్చు. డౌట్స్ ఏమనంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీనికి సంబంధించిన వర్క్ ప్రొఫైల్ గురించి సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.